మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రొద్దుటూరుకి ఓ వివాహ సందర్భంగా రావడం, ప్రత్యేకించి నాకు ఫోన్ చేసి అన్న ఇంటికి రావాలా మీ ఇంటికి అని చెప్పి నా కోసం ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి అమ్మవారిశాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరడం, మాకు కూడా అమ్మవారంటే ఎంతో భక్తిభావం, ఆరాధ్య దైవం కాబట్టి ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చినాం. ఆలయ కమిటీకి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా గౌరవప్రదంగా, ఆయన మాజీ మంత్రివర్యులు కాబట్టి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా స్వాగతాన్ని పలకడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో మాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఆలయ కమిటీ వారి యొక్క ఆతిథ్యము, మర్యాద సంతృప్తినిచ్చింది మాకు. శ్రీనివాస్ వెల్లంపల్లి మిత్రుడనాలనో సోదరుడనాలనో ఆత్మీయుడనాలో తెలియదు, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి మంత్రుల్లో ఒక మంత్రి ఆనాడు. కారణం దానికి ఒకటే, నిగర్వి. మంత్రి పదవి ఉన్నప్పుడు అట్టే ఉన్నాడు, ఎమ్మెల్యే పదవి లేనప్పుడు అట్టే ఉంటాడు. ప్రజా సమస్యల పట్ల మేము ఆయన కలిసినప్పుడు స్పందించే తీరు మార్గదర్శకం ఇతర మంత్రులకు. అహంకారం కానీ గర్వం కానీ ఏమాత్రం లేకుండా సహచర ఎమ్మెల్యేలను గౌరవించి మా నియోజకవర్గాల్లో పనులు చక్కబెట్టడానికి చాలా శ్రద్ధ వహించిన వాడు శ్రీనివాస్. రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రభుత్వంలో మీరు ఇంతకుముందులాగే గొప్ప మంత్రి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు పాత్రికేయుల సమావేశంలో నేను చెప్పాలనుకునే ముఖ్య విషయం ఏంటంటే, విధిగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పాలనుకున్న శ్రీనివాస్ వల్ల అది కాకతాళీయంగా కుదిరింది. ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరినీ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉన్నా. కారణం, నిన్న దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళానికి పోయి అక్కడ ఒత్తి ముట్టించినారు. ఇక్కడ కడపలో వెలింది అది. శ్రీకాకుళంలో ఏంది ఆ మాట అంటే, 3వ సంతానానికి కనండి 30,000 ఇస్తా, 4వ సంతానానికి కనండి 40,000 ఇస్తా, 5వ సంతానానికి కనండి 50,000 ఇస్తా. తల్లిదండ్రులారా, అప్రమత్తులై వ్యవహరించండి. 3వ సంతానం కలిగినప్పుడు 30,000 ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి 3 ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యడు. 2వ పాయింట్, ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఇచ్చిన 30,000 ఆ తల్లి కానుపుకు ఆసుపత్రికి కూడా తక్కువ వస్తుంది. కానుపు కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు 30,000 60,000 కాదు కానుపుకు ఆసుపత్రికి పోతే. మరి ఆ రోజు తొలి రోజులు కానుపుకు ఉపయోగపడేది 30,000 ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఎవరు బాధ్యత తీసుకోవాలా అని అడుగుతా ఉన్నా నేను. వాని భవిష్యత్తు మాట ఏంటి అని చెప్తా ఉన్నా నేను. వాడు బడికి పోతే ఏంది, ఆసుపత్రికి పోతే ఏంది, భోజనం ఏంది, వాని ఉద్యోగం ఏంది, సద్యోగం ఏంది, మంచి ఏమి చెడ్డేమి. నువ్వు ఈ రోజేమో కనమని చెప్తావు, 3 నిగలు 4 నిగను 5 మంది నిగలు అని చెప్పి నీ మాటలు నమ్మే వాళ్ళు పొరపాటున కంటే పిల్లల భవిష్యత్తు ఏంది? అందులో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం తల్లిదండ్రులు ఒకటి ఉంది. 3వ సంతానం అంటే 30,000. అక్కడే చిన్న అండర్లైన్ చేసుకోవాలా, కాన్పు వరకే ఆ లెక్క. ఏం చెప్పినా కాన్పు వరకే, ప్రతి ఏటా కాదు. తల్లిదండ్రులారా, 3వ బిడ్డకు ప్రతి సంవత్సరం 30,000 ఇస్తా అని చెప్పలేనా? నువ్వు కన్నె రోజు మాత్రం 30,000 ఇస్తాడట, మిగతా సంబంధం లేదంట. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, అట్లొద్దయ్యా. దేశంలో జనాభా తగ్గిపోతుంది కాబట్టి దేశ జనాభాను పెంచడానికి, దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, సంపదను పెంచడానికి పిల్లలు కను అని చెప్తున్నావు. నువ్వు కంటామనుకో, నీ మాట నమ్మి పిల్లల భవిష్యత్తు ఏంది అంటున్నాం. అందుకే పుట్టిన ప్రతి పిల్లవానికి నువ్వు ఒక 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని పేరుతో బాండ్ తల్లిదండ్రులకు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్కి, వాని అర్హతను బట్టి వానికి ఉద్యోగం ఇస్తారని చెప్పి గ్యారంటీ. ఇవన్నీ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసి ఒక జీవో ఇచ్చి, ఏ ప్రభుత్వాలు మారినా ఈ జీవోలు మారకూడదని చెప్పి తల్లిదండ్రులకు నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. పిల్లోని కంటే చాక్లెట్ ఇచ్చినట్టో తాయిలం ఇచ్చినట్టో 30,000 ఇస్తే
పిల్లవాని యొక్క భవిష్యత్తు ఏంది? పిల్లవాని భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలా? ఈ రాష్ట్రంలో 3వ సంతానానికి 4వ సంతానానికి రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకోగలిగితే, వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వగలిగితే, ఆస్తిపాస్తులు ఇవ్వగలిగితే ఎక్కడైనా పద్ధతి. కుటుంబ బంధాలు ఇంకా 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 బలహీనపడతా ఉన్న ఈ తరుణంలో, వృద్ధ శరణాలయాలు ఎక్కడ చూసినా కానీ వెలుస్తూ ఉండే ఈ సందర్భంలో మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఎవరైనా కానీ, ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలా. తల్లిదండ్రులకు వారి సంతానం దగ్గరనే శేష జీవితం గడపగలిగినటువంటి బంధం ఏర్పడాలి. అదే తల్లిదండ్రులు మన నుంచి ఆశించేది. ఇట్లాంటి పరిస్థితుల్లో 3వ పిల్లోని గాను 30,000 ఇస్తా, 4వ పిల్లవాడిని గాను 40,000 ఇస్తా, రేపొద్దున వాడిని చదివించుకోలేక చిన్న పనికోస తరంగాని పనులకో అసాంఘిక కార్యకలాపాలకో మళ్ళీ ఇచ్చే పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. జనాభాను పెంచాలా, నువ్వు ఆర్థికంగా పురోగమనాన్ని సాధించాలనేదే నీ మాట అయితే కనుక, ఈ సంస్కరణకు అనుకూలంగా, ఈ మార్పుకు అనుకూలంగా, ఈ మార్పు ఉపయోగపడే ప్రజల యొక్క అవసరాలను గుర్తించి చేయాల్సిన పనులు నీ ప్రభుత్వం చేయగలిగితే నీ సంస్కరణకు ప్రజలు ముందుకు వస్తారంటే ఏదైనా అర్థం ఉంది తప్ప, పిల్లవాళ్ళని కనడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టమంటాడు. సంసారం చేసేదే పని పెట్టుకొని వేరే పని పెట్టుకోకండి, పిల్లలు కనండబ్బా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలివైనటుడే, మనమే మూర్ఖులం ప్రజలారా. ఎలక్షన్ల ముందు ఆయన ఏం చెప్పినాడు? నేను సంపద సృష్టిస్తా అని చెప్పినాడు. మనం ఇన్నాళ్ళు ఏమడిగినాం? సంపద సృష్టించాలి అంటున్నాడు. కానీ పొరపాటు. ఆయన చెప్పింది ఏం చెప్తున్నాడు? సంపద సృష్టించడం అంటే జనాభాను పెంచడమే. జనాభాను సృష్టించగలిగితే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు మీ కుటుంబాలకు, కాబట్టి మీరు కనండి అంటున్నాడు. రేపొద్దున ఏం చెప్తారు తెలుసురా? నేను సంపద సృష్టించినా అంటాడు. P4 ద్వారా నీకు లెక్కించిన అంటాడు కదా. ఇప్పుడు పిల్లలు కనిలే రేపొద్దున పెరిగినాక 20 సంవత్సరాల వాళ్ళు సంపాదించి డబ్బులు ఇస్తారు కదా, కానీ సంపద సృష్టించినా నేను చెప్పిన ప్రకారం సంపద సృష్టించినా అంటాడు. ఇది ఆయన చెప్పే విధానం. కానీ నలుగురిని 5 మందిని సంతానం కంటే ఒక స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది అని ఆలోచించాలా. వాని పిల్లవాని యొక్క పోషణ ఏంది అని ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు భార్యాభర్త ఇద్దరు కలిసి పనులకు పోతే కానీ భుక్తి జరిగే పరిస్థితి లేదు. భార్య పనికి పోవాలా, ఉద్యోగానికి పోవాలా, భర్త పోవాలా. ఇద్దరు పనులకు పోయేటప్పుడు ఇంట్లో పిల్లలు చూసుకునేది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు. ఆరోగ్య పరిస్థితిని ఆలోచించాలా, వాళ్ళ ఆర్థిక విధానాన్ని ఆలోచించాలా, వాళ్ళు చేసే ఉద్యోగానికి పిల్లల యొక్క పోషణ చూడాలా. చిన్నపాటి ఆస్తిపాస్తులు ఉంటే 10 మందిని కన్నప్పుడు ఎంత విచ్ఛిన్నమైపోతుంది ఆస్తి, వాళ్ళ పరిస్థితిని గమనించాలా. కేవలం పనికిరాని మాటలు, పనికి మాలిన మాటలు. నువ్వు అమ్మఒడి కన్నె పిల్లలు అందరికీ బేస్తానని చెప్పిన మనిషివే లేకపోతున్నావు. రేపొద్దున ఈ 30,000 40,000 నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు ఇచ్చినా కానీ ఒక సమాజం పుట్టినప్పుడు ఇచ్చిన తర్వాత మిగతా పరిస్థితి ఏంది? అందుకే నేను తల్లిదండ్రులకు అప్రమత్తమై ఉండమని చెప్తా ఉన్నా. పొరపాటున ఎవరైనా చంద్రబాబు నా మాటలు నమ్మితే ఇంట్లో గింజనమ్మినట్టే అంటాది. పనికిమాలిన మాటలు నమ్మి ఇంట్లో గింజలమ్మితే ఎట్లుంటుందో, చంద్రబాబు మాటలు నమ్మి మీరు మరొక బాబుకు జన్మనిస్తే ఈ బాబు మాట నమ్మి అట్లనే ఉంటుంది. ప్రజలారా, మీరు మటుకు ఒకరిని కానండి, కష్టం చేసుకొని బతికే వాళ్ళ మటుకు 4 మంది 5 మందిని కనమని చెప్పు. వాళ్ళ యొక్క ఆదరాపాలను మేము చూడము, వాళ్ళ భవిష్యత్తుకు మేము ఉపయోగపడదు ప్రభుత్వము, మీ సావు మీరే సావాలని చెప్పితే ఎక్కడ న్యాయం? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు జాగ్రత్తగా ఉండండి. బాబు మాటలు నమ్మి పొరపాటు పడితే మన పిల్లల భవిష్యత్ అంధకారం అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త.